దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయములో 1000 తరముల వరకు కరుణించువాడనయ్యున్నాను. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 10వ వచనము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన పరిశుద్ధ వాక్యము చేత మనతో ఎల్లప్పుడూ ఆత్మీయమైనటువంటి సంగతులను బయలుపరుస్తున్నాడు. ఆ సంగతులు మన జీవితంలో ఆశీర్వాదకరముగా మనము అంగీకరించక తప్పదు. దేవుని యొక్క ఆజ్ఞలు మన జీవితమునకు ఆత్మీయమైన బాటలుగా ఉన్నాయి. లౌకిక సంబంధమైన జీవన విధానములో కొన్ని రకాలైనటువంటి ఆజ్ఞలు ప్రభుత్వం వారు విధిస్తూ ఉంటారు. అది జీవోసుగా. చాలా సందర్భాలలో వాటిని తప్పనిసరిగా మనము పాటించకపోతే దాని యొక్క పర్యవసానము మనము అనుభవించవలసి వస్తున్నది. ప్రభుత్వం నుంచి జారీ చేయబడిన ఆజ్ఞలను మనము ఎలా అయితే శిరసా వహిస్తున్నామో అంతకంటే మరి ఎక్కువగా దేవుని యొక్క వాక్యమునకు మనము లోబడి జీవించాలి. లోకములో ఉన్న అధికారులు వారు పతనమైపోవచ్చు. లోకములో ఉన్న శాసనాలు, చట్టాలు నిర్మూలమై వ్యర్థమైపోయి ఉండవచ్చు. కానీ దేవుడు శాసించిన, ఆజ్ఞాపించిన ప్రతి మాట మన జీవితములకు ఆశీర్వాదకరం కనుక వాటిని తప్పనిసరిగా మనము అనుసరించి జీవించాలి. అప్పుడే దైవాశీర్వాదమును, భూమి మీద సుఖ క్షేమమును మనము అనుభవించగలం. ఈ ఆత్మీయమైనటువంటి చాలా విషయాల్లో మనకు తెలియక దేవుని యొక్క మాటలను మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. అయితే ఈ ఆజ్ఞల విషయంలో మనలను ఎవరు అడుగుతారు, ఎవరు మనలను దీనిని గూర్చి ప్రశ్నిస్తారు అనేటటువంటి మూర్ఖ స్వభావం చేత, మొండితనము చేత అనేక మంది బ్రతుకుతున్నారు. అయితే దేవుని యొక్క వాక్యము తెలియచేస్తున్న ఆత్మీయమైనటువంటి సంగతి ఇదే. దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి విషయమును ఆత్మీయమైనటువంటి ధోరణిలో మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవడం మంచిది. ఇశ్రాయేలీయులతో మోషే ద్వారా దేవుడు తెలియచేస్తున్నటువంటి ఆత్మీయమైన హెచ్చరిక ఇది. చాలా సందర్భాలలో వారు కూడా దేవుని మాటలను నిర్లక్ష్యం చేయడం చేత దైవోగ్రతకు గురి అయి ఉన్నారు. అయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 1 నుంచి 17 వచనముల లేఖనములలో ఈ 10 ఆజ్ఞలు ఇశ్రాయేలీయులకు ప్రామాణికముగా వారికి విధించబడినవి. ఆ ప్రకారంగా జీవించితే వారు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ నిత్యరాజ్యమునకు, భూమి మీద ఉన్నటువంటి పాలు తేనెలు ప్రవహించు ప్రమాణ కనాను దేశమునకు వారు వెళ్తారు. అయితే చాలా సందర్భాలలో దేవుని చిత్తానికి వారు లోబడకపోవడం చేత దైవికమైనటువంటి చిత్తములో ఆశీర్వాదం పొందక చాలామంది ఆ పాలు తేనెలు ప్రవహించు కనాను దేశము చేరకుండానే మధ్యలో వారు విగత జీవులైపోయినారు. ఈరోజు వాక్యాన్ని ఆలకిస్తున్న మనతో కూడా దేవుడు ఒక ఆత్మీయమైనటువంటి మాటను తెలియజేస్తున్నది ఏమిటంటే, మన కొరకు కూడా పరలోక సంబంధమైన ఆశీర్వాదమును దేవుడు దాచి ఉంచున్నాడు. దానిని మనం పొందగలిగితేనే మన జీవితాలకు ధన్యత. అయితే దేవుని యొక్క ఆజ్ఞలను మనము మీరిపోయి ఆ మాటలను లోబడకపోతే దానిని బట్టి దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయములో 1000 తరముల వరకు నేను కరుణించువాడనై ఉన్నాను. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటనంటే, మనమందరము ఆయన యొక్క ఆజ్ఞలను పాటిస్తూ దేవునిని ప్రేమించాలి, తద్వారా దైవాశీర్వాదాలు పొందాలన్నదే ఈ ఉద్దేశం యొక్క అభిప్రాయం. కాబట్టి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 24-25 వచనములలో మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరుస్తున్న మాటలివి. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలనని మనకు ఆజ్ఞాపించెను. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకుని ఎడల మనకు నీతి కలుగును అని వాక్యమందు తెలియచేస్తున్నాడు. కాబట్టి నీతిని మనము పొందుట కొరకు లేదా నీతిమంతులవుట కొరకు దేవుని వాక్యమును తప్పకుండా మనం పాటించి తీరాలి. తద్వారా దైవిక ఆశీర్వాదాలతో పాటు దేవుని యొక్క నిబంధనలో చోటు కలుగుతుంది. వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ స్నేహితుడా, సహోదరుడా, నీ జీవితంలో అనవసరమైన వ్యక్తులు చెప్పే మాటలను పాటిస్తున్నావు. కానీ దేవుని వాక్యమును నీవెందుకని నిర్లక్ష్యం చేస్తున్నావు? దేవుడు నిన్ను ఏమీ చేయడనా? లేదా దేవుడు నిన్ను అడగడనా?
భౌతిక సంబంధమైనటువంటి విషయములలో ఖచ్చితంగా అన్నిటినీ పాటిస్తున్నప్పుడు, ఆత్మ సంబంధమైన విషయములలో దేవుని వాక్యమును విని ఆ ప్రకారంగా ప్రవర్తించగలిగితే నీవు దీవించబడతావు. నీవే కాదు, నీ తర్వాత తరములు కూడా దీవించబడతారు. 1000 తరముల వరకు కరుణించువాడనని దేవుడు తెలియచేస్తున్న ఈ సందర్భంలోనే మరొక మాట కూడా తెలియచేస్తున్నాడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనములో, యాలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పించుచు అనే వాక్యమును తెలియచేస్తున్నాడు. కాబట్టి ఈ మాటలను బట్టి ఎంత భయంకరమైన పరిస్థితిని మనం ఎదుర్కొనవలసిన వారమై ఉన్నామో గమనించుకోవడం మంచిది. కనుక దేవుడు దీవించువాడే. ఆయన మాట వినకపోతే తగిన శాపమును కూడా విధించువాడు ఆయనే. వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని మాటలను, దేవుని యొక్క చర్యలను, దేవుని అభిప్రాయములను కొట్టివేయవద్దు. దేవుడు తగిన కాలమందు నిన్ను దీవించినట్లు భయపడుతూ విశ్వాస వాక్యమును అనుసరిస్తూ దైవ చిత్తాన్ని అనుసరించి నీవు కొనసాగాలని నిన్ను ప్రేమించుచు ఈ ఉదయకాలమున దేవుడి మాటలు బయలుపరుస్తున్నాడు. వాక్యాన్ని ఆలకించి ఆ ప్రకారంగా జీవించుదాం, దైవాశీర్వాదాలు పొందుదాం. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. నీ వాక్యములో ఉన్న సత్యమును మేము సరిగా గ్రహించి పాటించాలన్నదే నీ చిత్తం. తద్వారా మేము నీ దీవెనలకు పాత్రులం కావాలన్నది నీ ప్రగాఢమైనటువంటి అభిలాష అయి ఉన్నది. తండ్రి, నీ చిత్తమునకు వ్యతిరేకముగా మేము చేసిన మా ప్రతి పాపములను క్షమించండి. ఇక మీదట నీ వాక్యానుసారంగా జీవించుటకు మంచి తీర్మానం తీసుకుని బుద్ధిని మాకు ప్రసాదించండి. నేటి దీవెనలు, ఆశీర్వాదాలు మేము మెండుగా పొందుకున్నట్లు నీ ఆజ్ఞలను అనుసరించి జీవించుతాం. నిన్ను ప్రేమిస్తూ నిన్ను ఆరాధిస్తాం ప్రభువా. ఎవరైతే అట్టి ఆశీర్వాదాలకు దూరమైపోయి ఉన్నారో ఈ వాక్యం చేత ప్రతి వారికి మేల్కొలుపు కలిగించండి. దైవికమైన ఆశీర్వాదం లేకపోతే భౌతికంగా ఎంత ప్రయాసపడినా ప్రయోజనము శూన్యమే. ఈ సత్యమును నీ బిడ్డలు తెలుసుకున్నట్లు ఈ వాక్యం ఆలకిస్తున్న ప్రతి వారిని నీ మనస్సుతో నైనా నీ హృదయముతో వారు ఆలోచించున్నట్లుగా ఆకర్షింపచే తండ్రి. పరిశుద్ధాత్మదేవ, నీ కృప చొప్పున మమ్మల్ని ఎల్లప్పుడూ నడిపించండి. నీ చిత్తము లేకపోతే మేమేమీ చేయలేం. కనుక లౌకికమైన జీవితంలో అపవాది మమ్మలను చెరపట్టి వాక్యమునకు విరుద్ధముగాను విశ్వాసహీనులుగాను మమ్మల్ని చేయుచున్నాడు. మమ్మల్ని నీవే కాపాడి సర్వసత్యములోనికి నడిపించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థననికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మీయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మీకు తోడయుండునుగాక. ఆమేన్.